హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే డిఫరెంట్ క్వశ్చన్స్ ఎటువంటి ఎగ్జామ్ చూసినా కానీ స్టేట్ లెవెల్లో ఎక్కువ క్వశ్చన్స్ ఇటువంటి అడుగుతుంటాడు. డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చి సాల్వ్ చేయమనకుండా ఏదో ఒక డయాగ్రామ్ రూపంలో అది మనకి క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, క్రింద పటంలో షేడ్ చేసిన భాగం వైశాల్యం ఎంత? క్రింది పటంలో షేడ్ చేసిన భాగం వైశాల్యం అంటే ఈ పార్ట్ కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది అంటే ఈ టోటల్లో ఎక్సెప్ట్ దిస్ ఏంటి షేప్, ఇది సర్కిల్ తీసేస్తే మిగిలిన పార్ట్ ఏరియా ఎంత? సో మనకి యాక్చువల్గా ఒకటే క్లూ ఇచ్చాడు, ఇక్కడ 21 మీటర్స్ అని మెన్షన్ చేశాడు, అది క్లూ. సో మనకి ఇది ఈ షేప్ వచ్చేసి మనకి దీన్ని స్క్వేర్ అంటామండి. స్క్వేర్ వై బికాస్ చూడడానికి స్క్వేర్ లెక్క ఉంది కాబట్టి మనం స్క్వేర్ అని డిఫైన్ చేసుకుంటే ఫస్ట్ స్క్వేర్కి ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకు మనకు అడిగింది వైశాల్యం అంటే ఏరియా కావాలి కాబట్టి స్క్వేర్కి ఏరియా. స్క్వేర్ ఏరియా ఫార్ములా ఏమని చెప్పాను మనం డిస్కస్ చేసాం, ఏ స్క్వేర్ అని చెప్పాను. భుజం ఇంటూ భుజం అంటే సైడ్ ఇంటూ సైడ్, 21 ఇంటూ 21 విచ్ ఇస్ ఈక్వల్ టు 441. మనకి స్క్వేర్స్ కన్ఫామ్గా కొంచెం ఫాస్ట్ ఉండాలండి. మనకు మీటర్ స్క్వేర్ అని చెప్పి మెన్షన్ చేయొచ్చు. మనం రఫ్గా చేస్తాం కాబట్టి మీటర్ స్క్వేర్ అని చెప్పి చెప్పకుండా సరే స్క్వేర్స్ క్యూబ్స్ కొన్ని వరకు ఫాస్ట్గా ఉండాలి. సో ఇప్పుడు మనకు సర్కిల్ విషయం కావాలి, ఎందుకంటే ఈ స్క్వేర్లకని ఈ సర్కిల్ తీసేస్తే రిమైనింగ్ పార్ట్ వస్తుంది. ఈ స్క్వేర్ ఏరియా నుంచి ఈ సర్కిల్ తీసి పక్కకు పెడితే రిమైనింగ్ షేడెడ్ ప్లేస్ వస్తుంది. మనకు అడిగింది షేడెడ్ ప్లేస్. సో సర్కిల్ ఏరియా కావాలి. సో ఈ సర్కిల్కి మొత్తం సైడ్ 21 ఉంటుంది, ఎందుకంటే ఇది 21 అంటే ఇది కూడా 21 ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు. ఈ బేస్ మీద మనకి ఇది స్క్వేర్ అని చెప్పి డిసైడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇవ్వకపోతే. సో ఇది 21 సెంటీమీటర్స్ అయితే మిడిల్ తీసుకోవాలి, ఎందుకంటే మనకి వృత్తం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే R కావాలి. R అంటే ఇందులో హాఫ్ ఉంటుందండి, ఇందులో హాఫ్ ఉంటుంది. సో R ఈక్వల్ టు 21/2. సో మనకి వైశాల్యం కావాలి. వైశాల్యం అంటే πr స్క్వేర్. π అంటే 22/7 ఇంటూ 21/2 ఇంటూ 21/2. 7 1s 7 3s 2 1s 2 11s. సో నెక్స్ట్ ఏం వస్తుంది మనకి 11 ఇంటూ 3 ఇంటూ 21. సో 11 3s 33 ఇంటూ 21/2 33 ఇంటూ 21. సో దీన్ని ఇట్లా క్యాలిక్యులేట్ చేయకుండా 21 ఇంటూ 3 చేస్తే 63 వస్తుంది. 63 ఇంటూ 11 మనం నంబర్ సిస్టంలో డిస్కస్ చేస్తాం. దేనైనా సరే నెంబర్ని ఏ విధంగా 11 తోటి క్యాలిక్యులేట్ చేయాలంటే లాస్ట్ నెంబర్ 3 పెట్టేస్తాం, 3 + 9 6 అంటాం. సో లాస్ట్ది 6 అంటాం. సో 6/2 ఇది మనకు వస్తుంది ఇక్కడ వైశాల్యం. సో దీని నుంచి 2 1s 2 3s 2 4s 2 6s 0.5 విచ్ ఇస్ ఈక్వల్ టు 346.5. ఇది మనకి వృత్తం యొక్క వైశాల్యం, సర్కిల్ ఏరియా ఆఫ్ సర్కిల్. సో మనకి స్క్వేర్ది వచ్చింది, సర్కిల్ వచ్చింది. రిమైనింగ్ షేడెడ్ ప్లేస్ అంటే ఇది మైనస్ ఇది చేయాలంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 441 మైనస్ 346.5. సో ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తే 441లకి 341 పోతే 100 మైనస్ 6.5 అంటే 5.5 అంటే 5.5 అంటే 94.5. ఇక్కడ కూడా మనకు లాజిక్ వాడుతున్నామండి, మొత్తం క్యాన్సిల్ చేయకుండా 441 మైనస్ 341 చేసినప్పుడు మనకి 100 వస్తుంది. రిమైనింగ్ ఎంత 5.5 ఉంటుంది. 100 మైనస్ 5.5 94.5. 100 మైనస్ 5 95. 95 మైనస్ 0.5 94.5. సో మనకు ప్రతి క్వశ్చన్ కూడా డివైడ్ అండ్ మల్టిప్లికేషన్ లెక్క చిన్నగా చేస్తే ఈజీ అయిపోతుంది. ప్రతిదాన్ని లాంగ్గా ఆలోచించద్దు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పటంలో ఎక్స్ విలువ ఎంత? ఈ క్రింది పటంలో ఎక్స్ ఎక్కడ ఉందండి, ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇది లంబకోణ త్రిభుజం అని చెప్పి కన్ఫర్మ్ చెప్పలేమండి, ఎందుకంటే అది వాడు అక్కడ ఒకవేళ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఈ సింబల్ పెడతాడు. సో అది కన్ఫర్మ్గా మనం అది ఎక్స్ ఈక్వల్ టు 90 degrees అని మనమే ఫస్ట్ చేయలేం. సో ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయాలి అక్కడ. సో ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కొన్ని క్లూస్ ఉన్నాయి, ఆ క్లూస్ బేస్ మీద చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్లూస్ ఏంటంటే ఈ స్ట్రెయిట్ లైన్ ఉంది కదండి, ఫస్ట్ ఈ స్ట్రెయిట్ లైన్ మెన్షన్ చేశాడు. ఈ స్ట్రెయిట్ లైన్లో ఈ ప్లేస్ అనేది 120 ఉంటుందంట. సో యాక్చువల్గా మనకి మొత్తం ఎంత ఉంటుంది, 180 ఉంటుంది. ఎందుకంటే ఒక స్ట్రెయిట్ లైన్లో మనకి θ 180 కంప్లీట్ తీసుకుంటే 360 ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ 180. సో ఫస్ట్ పార్ట్ 180, రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుంది 180 మైనస్ 120. 180 మైనస్ 120 ఈక్వల్ టు 60. ఈ ప్లేస్ 60 వచ్చేసింది. సేమ్ ఇక్కడ కూడా ఇట్లే మెన్షన్ చేస్తే మొత్తం పార్ట్ వచ్చేసి మనకి 180 ఉంటుంది. ఇందులో ఇది 110 ఉంది, 110 ఇక్కడ ఉంది. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది 50 ఉంటుంది. రిమైనింగ్ ఎంత ఉంటుంది 50 ఉంటుంది. ఇప్పుడు ఇది ఎక్స్ అన్నమాట. సో ఎక్స్ వాల్యూ కావాలంటే మనకు తెలిసిన బేసిక్ రూల్, ఒక త్రిభుజంలో భుజాల మొత్తం కలిపితే 180 degrees వస్తుంది కాబట్టి ఎక్స్ ప్లస్
50 ప్లస్ 60 ఈక్వల్ టు 180. సో ఇది 110, x ప్లస్ 110 ఈక్వల్ టు 180, x ఈక్వల్ టు 180 మైనస్ 110 విచ్ ఇస్ ఈక్వల్ టు 70 డిగ్రీస్. 70 డిగ్రీస్. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందని మనకి ఫైనల్గా 70 డిగ్రీస్ అని చెప్పి మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది పటంలో చతురస్ర భుజం 14 సెంటీమీటర్లు అయితే షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం ఎంత? సో ఇక్కడ ఇది 14 సెంటీమీటర్స్ ఉంటే ఈ షేడెడ్ రీజియన్ ఎంత అని అడుగుతుంది. ఇది ఒక లోపల రాంబస్ షేప్ ఉందండి. సో అది రాంబస్ డైరెక్ట్ మన ఫార్ములా లేదు, దాని గురించి ఇంకేం మెన్షన్ చేయలేడు. కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఈ ప్లేస్ అంటే ఏరియా స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు హ్యావ్ 14 సెంటీమీటర్స్ యాజ్ ఏ సైడ్. సో ఏరియా ఈక్వల్ టు ఏ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ 14 196. ఇది ఏరియా వచ్చేసింది. సో ఏరియా వచ్చిన తర్వాత ఇది ఒక సర్కిల్ అండి. ఒక సర్కిల్లో ఇది ఒక పార్ట్ అండ్ ఈ సర్కిల్లో ఇది ఒక పార్ట్. యాక్చువల్గా ఈ సర్కిల్ మొత్తంలో 25% ఉంటుంది. ఈ సర్కిల్ మొత్తంలో ఇది 25% ఉంటుంది. ఈ సర్కిల్లో ఇది 25% ఉంది. ఈ సర్కిల్లో ఇది 25% ఉంది. అంటే 25% ఆఫ్ సర్కిల్. సో 25 ప్లస్ 25 50, 50 ప్లస్ 75 100. 100% ఆఫ్ ఏ సర్కిల్ వస్తుంది. ఎందుకంటే 4 సర్కిల్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్క సర్కిల్ ఎంత తీసుకోవచ్చు అంటే ఈ పార్ట్ అంటే నాన్ షేడెడ్ ప్లేస్ విత్ ఇన్ ద సర్కిల్ని మనం ఒక సర్కిల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఒక సర్కిల్ ఒక ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే ఇందులో 4 పార్ట్స్ అండి. ఈ పార్ట్ ఈ రీజియన్, ఇది ఈ రీజియన్, ఇది ఈ రీజియన్, ఇది ఈ రీజియన్. సో మనకి 4 పార్ట్స్ ఆఫ్ సర్కిల్స్ వచ్చినాయి. ఈ 4 పార్ట్స్ని మనం ఇవి డిసైడ్ చేసుకుంటే ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. ఆ సర్కిల్కి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఇక్కడ నుంచి రెడ్యూస్ చేస్తే సరిపోతుంది. సో ఈ సర్కిల్ ఏరియా అంటే ఏ విధంగా వస్తుంది మనకి టోటల్ ఎంత 14 ఇచ్చాడు. సో ఇది ఒకటి 7 ఉంటుంది, ఇది ఒకటి 7 ఉంటుంది. అంటే ఆర్ ఈక్వల్ టు 7 అని చెప్పి మనం క్లారిఫై చేసుకోవచ్చు. ఏరియా ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ 7 ఇంటూ 7 విచ్ ఇస్ ఈక్వల్ 7 7 గెట్ క్యాన్సల్ 22 ఇంటూ 7 154. 196 మైనస్ 154 చేస్తే షేడెడ్ ప్లేస్ వస్తుంది. 6 మైనస్ 4 2, 9 మైనస్ 5 4, 1 మైనస్ 1 0. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 42 మీటర్స్. 42 మీటర్స్ అని చెప్పి పైన మెన్షన్ చేశారు కాబట్టి విచ్ ఇస్ ఈక్వల్ టు 42 మీటర్స్. ఈ ప్లేస్ మనకి షేడెడ్ ప్లేస్ని చూపిస్తుంది. సో షేడెడ్ ప్లేస్ ఏరియా 42 మీటర్స్. సెక్టార్ కోణం 60 డిగ్రీలు, వ్యాసార్థం 21 సెంటీమీటర్లు అయితే సెక్టార్ చాపం పొడవు. సో సెక్టార్ చాపం అన్న సెక్టార్ అన్న ఒకటే. సో మనకి పొడవు కావాలి. మనం లెంత్ ఆఫ్ ద సెక్టార్ ఫస్ట్ చూస్తాం. లెంత్ ఆఫ్ ద సెక్టార్ అంటే యాక్చువల్గా ఒకటి మనకి పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ తీసుకుంటాం. లెంత్ అంటే θ/360 అని చెప్పి మెన్షన్ చేస్తాం. θ/360 ఇంటూ 2πr. ఇది ఫార్ములా. అందుకే మనకి ఫార్ములాస్ పైన బాగా గ్రిప్ ఉండాలండి. సెక్టార్ ఇవ్వగానే మళ్ళీ దానికి వేరే ఫార్ములా గురించి పెట్టుకోకుండా జస్ట్ వృత్త పరిధి తీసుకొని పరిధి నుంచి కూడా చేయొచ్చు అని చెప్పిన విషయం తెలుసుకోవాలి. సో వృత్త పరిధి 2πr, అది θ పైన ఆధారపడుతుంది. θ/360. ఇక్కడ మనకి θ ఇచ్చేసాడు, r వాల్యూ ఇచ్చాడు. జస్ట్ సబ్స్టిట్యూట్ దోస్ వాల్యూస్ అండ్ ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది సెక్టార్. సో θ 60 డిగ్రీస్ ఇచ్చాడు బై 360 ఇంటూ 2πr. 2 ఇంటూ పై 22/7 ఇంటూ r అంటే 21. 61 66, 7 1 7 3, 3 1 3 2, 2 1 2 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 22. ఏమి ఇచ్చాడు మీటర్సా సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి 22 సెంటీమీటర్స్. సింపుల్ క్వశ్చన్ అండి. జస్ట్ ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. ఫార్ములా తెలిస్తే మనం దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఫార్ములా ద్వారా మనం అది క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వృత్తాకార పార్కు వైశాల్యం ఇలా చెప్పగానే డయాగ్రామ్ వేసుకోవాలండి. ఒక వృత్తాకార పార్కు వైశాల్యం, దీని వైశాల్యం 6 ఇచ్చాడు. 616 చదరపు మీటర్లు. పార్కు లోపల 7 మీటర్ల వెడల్పు గల ఒక బాటను వేశారు. చదరపు మీటర్కు 15 రూపాయల వంతున మొత్తం ఖర్చు ఎంత? సో ఇది సెకండరీ. మనకు ఫస్ట్ బాట వైశాల్యం కావాలి. ఎందుకంటే 7 మీటర్ల బాట వేశారు. సో బాట వైశాల్యం కనుక్కోవాలి. బాట అనేది 7 మీటర్ల లెంత్ తోటి వేస్తారు. 7 మీటర్స్ ఆఫ్ లెంత్. ఇది 7 మీటర్స్ ఉందంట. 7 మీటర్స్ ఆఫ్ లెంత్. సో 7 మీటర్స్ ఆఫ్ లెంత్ తోటి ఒక బాట తయారు చేస్తే సో ఈ బాటకు అయ్యే ఖర్చు ఎంత? ఈచ్ వన్ సమ్ కాస్ట్ అవుతుందంట. సో ఈ రీజన్కి ఒక రోడ్ తయారు చేసారు పార్కు చుట్టూ. సో ఈ రీజన్కి ఫస్ట్ వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రీజన్ వైశాల్యం కావాలంటే టోటల్ వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వైశాల్యం వాళ్ళే ఇచ్చేస్తారు 616 అని చెప్పేసి. సో రిమైనింగ్ పార్ట్ వైశాల్యం కావాలంటే ఇప్పుడు మనకి ఇన్నర్ సర్కిల్ ఉంది కదా, ఇన్నర్ సర్కిల్ వైశాల్యం కావాలి. ఇన్నర్ సర్కిల్ వైశాల్యం కావాలంటే ఇది 7 అండి. సో ఈ మొత్తం కావాలంటే ఈ 7లకని
ఈ పార్ట్ తీసేస్తే వస్తుంది. సో ఈ పార్ట్ మనకి ఎవరు డిసైడ్ చేయాలంటే మనకు తెలిసిన ఫార్ములా ఉంది కదండి. ఇప్పుడు ఇది πr స్క్వేర్ అండి. సో మనకు r కావాలి. πr స్క్వేర్ ఈక్వల్ టు 616. π అంటే 22/7 విచ్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ ఈక్వల్ టు 616. 22 11 2 11 5 11 6 రిపీటేబుల్ ఉంటాయండి నెంబర్స్. ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇదే నెంబర్ చూసాం 58. r స్క్వేర్ ఈక్వల్ టు 28 ఇంటూ 7. 28ని 7 ఇంటూ 4 రాసుకోండి. ఇంటూ 7 రాయండి. ఇక్కడ 7 ఒకటి బయటకు వస్తుంది. ఈ 4 దగ్గర ఒక 2 బయటకు వస్తుంది. సో 14 మీటర్స్. సో ఈ టోటల్ లెంత్ వచ్చేసి మనకి 14 ఉంటుంది. సో ఈ 7 కట్ చేస్తే రిమైనింగ్ 7 ఉంటుంది. అంటే పెద్ద సర్కిల్ నుంచి చిన్న సర్కిల్ తీసేస్తే రిమైనింగ్ బాట వస్తుంది మనకి. పెద్ద సర్కిల్ది వైశాల్యం ఇచ్చిండు. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది చిన్న సర్కిల్, లోపల సర్కిల్ వైశాల్యం కావాలి. లోపల సర్కిల్ వైశాల్యం అంటే πr స్క్వేర్ r వాల్యూ కావాలి. r అంటే లోపల సర్కిల్ వ్యాసార్థం కావాలి. ఈ వ్యాసార్థం కోసం మనం దీని నుంచి మొత్తం వ్యాసార్థం కనుక్కున్నాం. మొత్తం వ్యాసార్థం అంటే 14 వచ్చింది. ఈ 14 కానీ బయట వ్యాసార్థం 7. ఇది మనం తీసేస్తే లోపల వ్యాసార్థం ఎంత 7. సో ఇప్పుడు లోపల సర్కిల్ది వ్యాసార్థం మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లోపల సర్కిల్ వ్యాసార్థం πr స్క్వేర్ ఫార్ములా ద్వారా అదే ఫార్ములా రిపీటబుల్ ఉంటుంది. 7 ఇంటూ 7 సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 154. ఈ నెంబర్స్ ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇది లోపల సర్కిల్ది, ఇది బయట సర్కిల్. సో మనకు బాట వైశాల్యం కావాలంటే పెద్ద సర్కిల్ మైనస్ చిన్న సర్కిల్. సో పెద్ద సర్కిల్ ఎంత 616, చిన్న సర్కిల్ ఎంత 154. తీసేస్తే 2 11 మైనస్ 5 6 5 మైనస్ 1 462 వస్తుంది. సో ఇప్పుడు బాట వైశాల్యం వచ్చింది. బాట వైశాల్యం వచ్చిన తర్వాత కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ అంటే ఒక చదరపు మీటర్కి 15 రూపాయలు. సో కంప్లీట్ చదరపు మీటర్ మనకి 462. సో 462 ఇంటూ 15 చేస్తే 10 31 23 462 విచ్ ఈజ్ ఈక్వల్ టు 03960 రూపీస్, 6930 రూపీస్. సో క్వశ్చన్ చూడడానికి పెద్దగా ఉంటుంది, చేయడానికి పెద్దగా ఉంటుంది. బై ప్రాక్టీస్ విత్ ఇన్ 1 minute or 1 minute లోపల మనం క్వశ్చన్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్స్ కనుక మనం కరెక్ట్ ప్రాక్టీస్ అంటే అటెంప్ట్ చేసి చేయగలిగితే అందరికంటే ఎక్కువ స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మిగతా క్వశ్చన్ చేస్తారు, కానీ అర్థం మన మెన్సురేషన్ కనుక వచ్చేసరికి డ్రాబ్యాక్ ఉంటుంది. వాళ్ళకి అందులో ప్రాబ్లమ్స్ అర్థం కావు, చేయలేకపోతారు. సో ఈ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే అందరికంటే ఎక్కువ మార్కులు మీరు చేయగలుగుతారు. ఎందుకంటే ఇది కరెక్ట్ చేయడం ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మెథడ్ తెలియాలి. ఇటువంటి క్వశ్చన్స్ పైన బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే అవుట్ ఆఫ్ సర్కిల్లో మీరు ఉంటారనమాట. ఎందుకంటే షార్ట్ లిస్ట్ చేసే లిస్టు చాలా తక్కువ నెంబర్స్ ఉంటుంది డిఫరెన్స్ అనేది. ఆ డిఫరెన్స్ అనేది డిపెండ్స్ ఆన్ ఓన్లీ మెన్సురేషన్ అండి. సో ఈ టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ మనం చేస్తాం, లైక్ స్క్వేర్ కానీ, రెక్టాంగిల్ కానీ, సర్కిల్ కానీ, ఇంకా చాలా ఉంటాయండి. మనం ట్రయాంగిల్స్ గురించి మాట్లాడలేదు. ట్రయాంగిల్స్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే 3 dimension లైక్ క్యూబైడ్, స్పియర్ అండ్ పిరమిడల్ అటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో వాటి కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.